ముఖ్యంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టబోతున్నాయి. అందుకు కార్యాచరణకి, అందుకు ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇవ్వడం కోసం ఈరోజు విశాఖపట్నంలో లక్షలాది మందితో బహిరంగ సభ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ప్రారంభమయ్యి మున్సిపల్ స్టేడియంలో జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఉన్నాయో వాటిని కొనసాగించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఈరోజు మోడీ వాటిని రద్దు చేసి కార్మికులకు సంఖ్యలు వేసే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. వాటిని రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరొక వైపు ఉత్పత్తికి కీలకమైనటువంటి రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి రైతులకి పండించే పంటకి గిట్టుబాటు ధర చట్టం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ బహిరంగ సభ జరుగుతుంది. కార్మికులందరికీ కనీస వేతనం, చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.